శనార్థులందరికీ అంత బాగేనా? నేను మీ చంద్రముచ్చట్ల లతక్కన వచ్చిన. ఇక ఇయాలటి వార్తలేమున్నాయో పురా గడుచుకుందాం పారి. పొద్దున్న లేస్తే చాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు, తిట్ల దండకాలు గొంతుకు ఎత్తుకుంటారు. అస్వంటోళ్ళు మరి పక్క పక్కనే ఒక్కటే వేదిక మీద ఊసుంటే మరి తిట్టుకుంటారా లేకుంటే శుద్ధ పూసలోలే మాట్లాడుకుంటారా అన్నది చూడాలంటే మనం సెప్టెంబర్ 21వ తారీఖు వరకు ఓపిక పట్టాలి. అసలు నేనేం మాట్లాడుతున్నా, ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు సమజైతలేదు కదా. అయితే మీరు ఇది నూరి ముందు పచ్చగడ్డేస్తే బగ్గుమనే చందం ఉన్న ఇద్దరు ఒక్క కాడ ఊడి ఉంటే అసలు ఎట్లుంటారు అన్నది అందరికీ మస్తు మజా ముచ్చట. అందుట్లా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు 21వ తారీఖు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒకటే వేదిక మీద కూసోని సభను నడిపిస్తారన్నమాట. మొన్ననే మనల్ని వదిలిపోయిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సారు సంస్మరణ సభ జరగబోతున్నారట. ఇక ఇద్దరు సారోలను విలుసుడితోటే మరిద్దరుసుతో వస్తామని ఒప్పుకున్నారట. మళ్ళా చూడాలే అక్కడ సుత రాజకీయాలే నడుపుతారా లేకుంటే బుద్ధిమంతులోలే ఉంటారా అన్నది. ఇది ఇట్లుంటే ప్రధాన ప్రతిపక్షం పార్టీ అధినేత కేసీఆర్ సారు ఫామ్ హౌస్లనే వన్నాడు. అగ వస్తాడు ఇగ వస్తాడు అని బగారిచ్చుడే గాని ఈగనన్న రాడే నా దొర అని పాపం సొంత పార్టీలు సుత ఎదురు చూడబట్టిరి. ఎంత అభివృద్ధి సాధిస్తే ఏం లాభం ఉన్నది తమ్మి? అట్టడుగు జనాల జీవితాలకు కనీస వస్తువులు లేకపాయే. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. ఆదివాసులను జలగోలే రక్తం దాగుతున్నారు కానీ వాళ్లకు గింతనన్నా మంచి చేయ చూస్తలేరు ఈ ప్రభుత్వాలు. ఇక బీజేపీ సర్కార్ అయితే వాళ్ళ మీద మావోయిస్టులని నక్సలైట్లని ముద్రలేసి రాసి రంపాన పెడుతున్నారు. అడవులు పుట్టినందుకు వాళ్ళ మీద అంత వివక్ష. పాపం ఆదివాసుల బతుకు కోసింటే కండ్లు కట్టలు తెగిన చెరువులైతాయి. సావు పుట్టుకలు వాళ్ళకు గోసనే తమ్ముడు. మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తికి చెందిన రాజారావు దవాఖానలనే ట్రీట్మెంట్ తీసుకుంటా జీవిడిచిండంట. అయితే గిరిజన బిడ్డ రాజారావు ఊరికి రోడ్డు మార్గం సరిగ్గా లేక పాపం పీనుగను 7 కిలోమీటర్లు డోలీలో వేసుకొని పోతుంటే దారిన జనం చూసి మస్తు మంది రందిపడ్డారట. ఎన్ని సర్కార్లు మారినా గిరిజనుల గోసలు అరుసుకోరేమో చెల్లే. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దల మాట. ఒక్క తీరుగా చెప్పకుంటే 100 తీర్లు చెప్తాం. మాకు ఏం కావాలో అది పొందుతాం. ఇగో కలకత్తా డాక్టర్కు న్యాయం కావాలని మనం అందరము దేశం మొత్తం మీద పెద్ద పెద్ద ర్యాలీలు తీసినాం. ఆయన ఏం న్యాయం కాలేదు. కానీ ప్రయత్నాలు అయితే ఆగొద్దు కదా. ఒక హీరోయిన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈమె డాక్టర్కు న్యాయం చేయాలని ఎట్లా డిమాండ్ చేసిందో మీరైనూరి. మోక్షా సేన్ గుప్తా అని ఒక హీరోయిన్, నీతోనే నేను, అలనాటి రామచంద్రుడు, ఐ హేట్ యూ, రామం రాఘవం లాంటి సినిమాలల్లో ఆమె నటించింది. ఈమె ఇప్పుడు రోడ్డు మీద కలకత్తా డాక్టర్కు న్యాయం కావాలని చేసిన డాన్సుకు జనాలు ఫిదా అయిపోయిర్రు. ఒక హీరోయిన్ ఇట్లా రోడ్డు మీద న్యాయం కోసం కోపంగా ఆడుతుంటే ఆమె సామాజిక బాధ్యతను చూసి నలుగురు మెచ్చుకుంటున్నారు. ఆ వీడియో మీరు సుత చూడురి ముందు.
ఇన్నరు కదా ఇయాలటి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళా రేపొచ్చి ఇంగిని వార్తలు మీ ముంగటకు తెస్తా. అదివరదాకా ఎన్ఐన్ మీడియాలో ఉన్న వీడియోలన్నీ చూడుర్రి.